Please subscribe for more videos. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గాయత్రి జ్యోతిషాన్ని యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం. అయితే ఈ వీడియో ద్వారా ఈ సంక్రాంతి నుంచి ఈ ఉగాది వరకు కూడా ఈ 4 గ్రహాలు కూడా అదే ప్లేస్లో ఉంటున్నాయి. అంటే మెయిన్ 4 గ్రహాలు రాహువు, గురువు, శని, కేతువు. కాబట్టి ఈ ఉగాది వరకు కూడా ఎలా ఉండబోతుంది, అసలు జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉంటాయా, ఎప్పుడు బాధలే ఉంటాయా, ఆనందాలు ఉండవా, ఇలా చాలామంది అడుగుతున్నారనమాట. అయితే వీటిలన్నిటికీ కూడా కొంచెం క్లుప్తంగా కొన్ని విషయాలని ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మనకేంటంటే మనిషి ప్రతి నిత్యం కూడా జీవితంలో పోరాడుతూనే ఉండాలి. మనం మామూలుగా ఏదైనా సరే గ్రైండర్ అవ్వచ్చు, మిక్సీ అవ్వచ్చు, కెమెరా అవ్వచ్చు, ఫోన్ అవ్వచ్చు, ఏదైనా సరే వాడకపోతే 10 రోజులు అది పనిచేయదు. అలాగే మనిషి కూడా అంతే, నిరంతరం ఆ బ్రెయిన్ వాడాలి, ఫిజికల్గా పని ఏదో ఒకటి చేయాలి. అంతే తప్ప నేను రెస్ట్ తీసుకుంటాను, పడుకుంటానంటే ఒక్కరోజు కూడా వెళ్ళే రోజులు కాదు ఇవి. ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా, ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళైనా సరే ఎప్పుడు ఏం అనిపిస్తుంది అంటే మనకన్నా కొంచెం బాగున్న వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా బాగున్నారనిపిస్తుంది. లేదు, ప్రతి ఇంటిలోనూ కూడా చాలా బాధలు ఉన్నాయి, మానసిక సమస్యలు ఉన్నాయి. పైకి పడే ప్రతి మనిషి కూడా నిజం కాదు. ఏంటంటే పైకి కనపడకుండా దాచుకుంటూ అలా బతికేస్తున్నారు. నిజంగా మానసికంగా ఆనందంగా ఉన్నవాళ్ళు ఈ లోకంలో చాలా చాలా తక్కువ. మీరందరూ కూడా తప్పకుండా ఆ భ్రమల్లోంచి బయటకు రండి. వచ్చి డైలీ లైఫ్లో ప్రతిరోజు లైఫ్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి. మీరు చేస్తున్న ఉద్యోగం మీకు నచ్చకపోవచ్చు, మీరు చేస్తున్న వ్యాపారం మీకు నచ్చకపోవచ్చు, ఎక్కడికో వెళ్ళాలనుకోవచ్చు, ఏదో కావాలనుకోవచ్చు. కొంతమందితో ఉండడం ఇష్టం లేకపోవచ్చు, చచ్చినట్లు వాళ్ళతో ఉండాల్సి రావచ్చు. వీటిలన్నిటిని మార్చుకోవడానికి కుదరదా అంటే కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు. కానీ ఏదైనా సరే మన మనసులో ఆనందంగా ఉంటే ఆనందం, సంతోషంగా ఉంటే సంతోషం, బాధగా ఉంటే బాధ, అన్నీ మనసుకు సంబంధించినవి. కాబట్టి ఈ మనసుని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు కుర్చీలో కూర్చుని బాగానే చెప్తారండి, పడేవాడికి తెలుస్తుంది బాధ అనుకోవచ్చు. అయితే ఏంటంటే నాకు బాధలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి. కానీ ఆ బాధల్ని త్యజించడానికి రోజు ప్రయత్నం చేయాలి. మనం మనిషికి ప్రాణం ఇచ్చిందే అందుకు. బాధలన్నీ లేకపోతే భగవంతుడు తీసుకుపోతాడు మనల్ని. భగవంతుడు ఒక స్టోరీ రాస్తాడు మనకి, సినిమా స్టోరీ. ఆ స్టోరీ ప్రకారమే మన లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఆ స్టోరీని డైరెక్టరు, ప్రొడ్యూసరు, కెమెరామాను, ఈ 9 గ్రహాలు కూడా మన స్టోరీల్లో మలుపులు తిప్పుతూ మనల్ని రకరకాలుగా మారుస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ముందే జీవితంలో కొన్ని గ్రహాల ప్రభావం వలన ముందే జీవితంలో మేలుకొని కొంచెం చక్కగా ఉంటారు. కొంతమందికి ఏంటంటే సవరం అయితే కానీ వివరం రాదు, ఎవరు చెప్పినా వినరు. ఇదంతా కూడా ఖచ్చితంగా గ్రహాల ప్రాబ్లమే. నేను చిన్నప్పటి నుంచి పేదరికంలోనే ఉన్నానంటారు. ఎవరైనా ఒక 60 సంవత్సరాలు ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోండి, అతని లైఫ్లో ఒకసారి ఫస్ట్ నుంచి 60 సంవత్సరాలు ఏం జరిగిందో అడగండి. అతను ఇప్పుడు 60 సంవత్సరాలు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చక్కగా ఏదో ఏసీ వేసుకుని 2 అంతస్తుల బిల్డింగో 4 అంతస్తుల బిల్డింగో కట్టుకుని హ్యాపీగా కూర్చుని ఉంటాడు. కానీ ఒకప్పుడు ఎక్కడున్నాడో అడగండి, గుడిసెలో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో దారుణమైన పరిస్థితుల్లో పనిచేయచ్చు. నిదానంగా తన జీవితాన్ని తాను మార్చుకోవడానికి ఎలా ప్రయత్నించాడో తెలుసుకోండి. తప్పకుండా ఇలాంటి ఫెయిల్యూర్ స్టోరీస్ తెలుసుకున్నప్పుడు మీకు అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి, మన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఎవరు ఏమన్నా, సైన్సు, డాక్టర్లు, చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, మూర్ఖులు, ఎవరు ఎన్ని మాట్లాడినా సరే 9 గ్రహాలు, నవగ్రహాల వల్లే మన జీవితం ముందుకు వెళ్ళడం కానీ వెనక్కి రావడం కానీ జరుగుతుంది. అయితే ఏంటంటే ఆ 9 గ్రహాలు కూడా మనకు దశలు అంతర్దశల్లో వస్తూ మనకి తీపిని చేదుని చూపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. మన లైఫ్ మారాలి, మనకు నచ్చినట్టుగా మారాలి అంటే ఫస్ట్ దానికి టైం పడుతుంది. అలాగే రోజు దానికి సంబంధించి మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఇప్పుడు చాలామంది, ఒక 90% మంది చాలా వరకు గోల్స్ పెట్టుకుంటారు, వాటిని వదిలేస్తూ ఉంటారు. ఒక 10% ఉంది, ఇప్పుడు జిమ్ చేద్దాం అనుకుంటారు. న్యూ ఇయర్లో మనకి కొన్ని జోకులు అవన్నీ వస్తున్నాయి, అవి నేను కూడా చూశాను.
జిమ్ చేద్దాం ఈ ఫస్ట్ నుంచి అంటారు, 4 రోజులు వెళ్తారు, 4 రోజులు అయినాక బద్ధకం వచ్చేది. లేకపోతే మనకి కారణాలు 100 ఉంటాయి అన్నమాట మనం సక్సెస్ అవ్వడానికి. ఆ కారణాలు ఏవి కూడా ఎవ్వరూ పట్టించుకోరు. ఎండ్ ఆఫ్ ది డే మనం సక్సెస్ అయ్యామా లేదా అని చూస్తారు. ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ప్రధానం. డబ్బు లేకపోతే మన ఇంటి మీద కాకి కూడా వాలదు. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి డబ్బుని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం, డబ్బుని సంపాదించడానికి రకరకాల మార్గాలను ఎన్నుకోవడం, మన జీవితంలో మనం ఒకళ్ళకి అన్యాయం చేయకుండా, ఒకళ్ళని బాధ పెట్టకుండా చేసే ఏ పని తప్పు కాదు. మనకు నచ్చినట్టుగా బతకడం కూడా తప్పు కాదు. కానీ అది ఎవరిని బాధ పెట్టకుండా జరగాలి. కాబట్టి అలా వెళ్ళాలి. ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనకి షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. వాటికి ఏంటంటే డైలీ మనం చూసుకోవాలన్నమాట. డైలీ కాకపోయినా 1 మంత్కి ఒకసారి అవి ఎలా ఉన్నాయో చూసుకోవాలి. అలాగే మీ జాతకం కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఆస్ట్రాలజీ అనేసరికి దాన్ని కొంతమంది చాలా చిరాగ్గా చేసేసారనమాట. కాబట్టి అది నిజం కాదు. ఆస్ట్రాలజీ అనేది సైన్స్. ఆస్ట్రాలజీ అంటే నామాలు పెట్టుకోవడం కాదు, కాషాయ వస్త్రాలు ధరించడం కాదు. అదంతా కూడా ఒక సైన్స్ లాంటిది. అది మ్యాథమెటిక్స్ బుక్ లాంటిది. దాని ప్రకారం అవి క్యాలిక్యులేషన్స్ చేసి ఈ టైం బాగుంటుంది, ఈ టైం బాగోదు అనేది చెప్తారు. దానికి ఎగ్జాక్ట్ టైం ఉంటే మాత్రం కరెక్ట్గా చెప్పొట్టు, ఎగ్జాక్ట్ టైం లేకపోతే 2-3 నెలలు అటు ఇటు జరుగుతూ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఆస్ట్రాలజీ అనేది తప్పకుండా పనిచేస్తుంది. భగవంతుడి నిజం. మన పాపకర్మలు కరిగిపోయిన తర్వాత నుంచి మేలు జరుగుతుంది. నేను ఎవ్వరికి అన్యాయం చేయలేదండి జీవితంలో. నేను అందరికీ మంచి చేశాను. అయినా సరే నాకే కష్టాలు వస్తున్నాయంటే అది చాలా అబద్ధం. నువ్వు అన్యాయం చేసావు, అందుకే నీకు కష్టాలు వస్తున్నాయి. అన్యాయం చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా నీకు కష్టాలు ఎందుకు వస్తాయి? ఇవన్నీ భ్రమల నుంచి బయటకు రావాలి. మీకు కలిగే ఆలోచనల ప్రకారం నేను గొప్పవాడిని, నేను చెడ్డోడిని అనుకోవడం తప్పు. అదంతా కూడా ఏంటంటే మన రాత ప్రకారమే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి జాతకం మీద ఒక పట్టు ఉండాలి. మనకి ఏ దశ ఎప్పుడు ఎలా జరుగుతుందని తెలుసుకుంటూ ముందుకు వెళ్తేనే జీవితంలో ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది. అయితే 2024 సంవత్సరం ఈ సంక్రాంతి నుంచి కూడా మనం ఒక చక్కటి అంటే ఏంటంటే ఏదైనా ఒకటి పెట్టుకున్నామంటే మనం స్నానం చేయడం, భోజనం చేయడం ఎంత ఇంపార్టెంటో, దైవారాధన ఒక అరగంట రోజు చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంటే. నువ్వు హాస్పిటల్లో ఉంటావు, తింటాం మానేస్తావా? హాస్టల్లో ఉంటావు, తింటాం మానేస్తావా? హోటల్లో ఉంటావు, తింటాం మానేస్తావా? వాష్రూమ్కి వెళ్తాం మానేస్తావా? స్నానం చేస్తాం మానేస్తావా? అలాగే దైవారాధనకు కూడా ఖచ్చితంగా టైం ఉండాలి. నాకు టైం ఉండదు, నేను ఆఫీస్లో చాలా బిజీ. అలాగే ఉంటుంది జీవితం కూడా. నువ్వు బిజీ అయితే ఎవరికేంటి? అలా కాదు. దైవారాధనకు కూడా రోజు అరగంట కేటాయించినప్పుడే మన భవిష్యత్తు అనేది బాగుంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే రాసుల పరంగా 2024 సంవత్సరంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? మీరు ఏ గ్రహాలని మీకు ప్రతికూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలని మనం పూజించుకుంటేనో లేకపోతే ఏ గ్రహాలకు సంబంధించి కొన్ని రెమెడీస్ చేసుకుంటే ఈ ఉగాది వరకు కూడా చక్కగా లైఫ్ వెళ్ళిద్దో ఈ వీడియో ద్వారా చూసుకుందాం. సింహరాశి వారి విషయానికి వచ్చేసరికి అయితే ప్రధాన గ్రహాలైన రాహు, శని, కేతు అనుకూలంగా లేరు. అయితే గురుబలం ఉంది, భాగ్యస్థానంలో గురుబలం ఉంది. అయితే భాగ్యాధిపతి కుజుడు శని రాశుల్లోనూ గురు రాశుల్లోనూ సంచరిస్తున్నాడు. కాబట్టి కొంతవరకు సింహరాశి వారు కొంత ఘర్షణ ఎదుర్కొన్నప్పటికీ గురుబలంతో పాజిటివ్నెస్ అనేది చివరి నిమిషంలో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. గురుబలం ఉంటే ఏదైనా అనుమానం పడి మనం కార్యక్రమాలు చేపట్టడం అవి సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నేను అస్సలు అనుకోలేదు ఇది సక్సెస్ అయిద్దని, బాబోయ్ థ్యాంక్ గాడ్ అనుకుంటూ కొంతమంది సర్ప్రైజింగ్గా చెప్తూ ఉంటారు. అలాంటి సంఘటనలు సింహరాశి వారికి ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా కష్టపడండి. తప్పకుండా సంతోషాన్ని ఇచ్చే విధంగానే లైఫ్ అనేది ఈ ఉగాది వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా జాబ్ ట్రయల్స్ ఉన్నా అవన్నీ చేయండి, బాగుంటుంది. ముఖ్యంగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా గురువు రాసును చూస్తున్నాడు కాబట్టి మీ పేరు ప్రఖ్యాతలను ఇంప్రూవ్ చేసుకోవడానికి అంటే ఏంటంటే కొంతమందికి ఏదైనా ఎలక్షన్లో నిలబడడం లేదంటే ఏదైనా ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంటుందన్నమాట. అంటే మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ ఇలా యాక్ట్ చేద్దామని ఉంటుంది, షార్ట్ ఫిల్మ్స్ తెద్దామని అనుకుంటుంది, డైరెక్టర్ల కింద మ్యూజిక్ డైరెక్టర్ల కింద ఇలా ట్రై చేద్దామని ఉంటుంది. వీళ్ళందరికీ కూడా ఒకవేళ దశ అంతర్దశ కూడా చక్కగా ఉంటే చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట.
కానీ అదేదో పాన్పులాగా మనకంతా కూడా నీట్గా జరగదు, చాలా టఫ్గా జరుగుతుంది అనమాట. లేట్ అవ్వడం, ఇబ్బంది పెట్టడం, కొన్నిసార్లు మాయలా ఉండడం. అయినా సరే బాగా కష్టపడితే ముందుకెళ్తే మాత్రం చివరిగా గురుబలంతో అది మీకు మీ వైపు కంటే పాజిటివ్గానే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా సింహరాశి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చివరి నిమిషంలో మేలు జరిగే అవకాశం ఉంటుంది. క్రికెటర్స్ అవ్వచ్చు, లేకపోతే క్రికెట్ నేర్చుకునే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కోచింగ్ సెంటర్లో కోచింగ్లు తీసుకునే వాళ్ళు అవ్వచ్చు. పెద్ద నాకు గుర్తుంటలేదు, పెద్దగా రావటం లేదు, నేను అనుమానం అనేది తీసేయాలి. మెయిన్గా అనుమానంతో ఏ పని సింహరాశి వారు చేయకుండా ఖచ్చితంగా నేను గెలుస్తాను అని పాజిటివ్ థింకింగ్తో బాగా కష్టపడితే తప్పకుండా చివరి నిమిషంలో గురుబలంతో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భాగ్యస్థానంలో ఏప్రిల్ వరకు అంటే ఉగాది వరకు ఉంటాడు కాబట్టి ఈ 4 నెలలు ప్లానింగ్ అనేది చక్కగా చేసుకోండి, బాగా కష్టపడండి. డెఫినెట్గా మీరు అనుకున్నది జరుగుతుంది. ముఖ్యంగా వివాహాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. కొంచెం వివాహాలు కుదుర్చుకుంటున్నప్పుడు ఏమన్నా డిస్టర్బెన్స్లు వచ్చినా, చిరాకులు వచ్చినా సరే మీరు కొంచెం ఓర్పుతో ముందుకు వెళ్ళడం వలన ఆ చివరికి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. లవ్ మ్యారేజ్లు, అరేంజ్డ్ మ్యారేజ్లు, పునర్వివాహాలు, ఇలా ఏమైనా సరే అన్నీ కూడా చాలా చక్కగా చివరికి మేలైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక మీకు తృతీయ స్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళు, అంటే మీడియా కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ఇలా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలాంటి వాటిలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్నేహితుల నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. అన్నదమ్ముల అక్క చెల్లికి సంబంధించి వివాహం, వాళ్ళ ఉద్యోగాలు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే అవి కూడా మారి మీకు పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది. పంచమ స్థానాన్ని కూడా చూడడం వల్ల స్పెక్యులేషన్ బాగుంటుంది. పిల్లలకు సంబంధించిన విషయాలు బాగుంటాయి. వాళ్ళ చదువులు, మిగతా అన్ని రంగాల్లోనూ కూడా పిల్లలు చక్కగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. భయాన్ని వదిలేయాలి, అనుమానాన్ని వదిలేయాలి, బాగా కష్టపడాలి, తప్పకుండా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ అష్టమ రాహు ఉన్నాడు. అష్టమ రాహుకు సంబంధించి ఒక్కసారి రాహుకేతు పూజ శ్రీకాళహస్తిలో కానీ ఎక్కడైనా చేయించుకోండి, లేదా రాహుకేతువులు జపం చేయించుకోవడం వల్ల కూడా ఇంకా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.